ఈ వీడియోలో మనము అకరణీయ సంఖ్యలను సంఖ్యారేఖపై ఏ విధంగా సూచించాలో నేర్చుకుంటాము. ప్లాటింగ్ రేషనల్ నెంబర్స్ ఆన్ ఏ నెంబర్ లైన్. దీన్ని మనం ఏమంటాము? సంఖ్యారేఖ అంటాము. సంఖ్యారేఖలో మధ్యలో ఎప్పుడు మనకు 0 అనేది ఉంటుంది. మరి ఈ 0కు కుడివైపునున్న సంఖ్యలు అంటే 1, 2, 3 ఈ సంఖ్యలను ఏమంటాము? ధన సంఖ్యలు అంటాము. అలాగే 0కు ఎడమవైపు ఉన్న సంఖ్యలు అంటే -1, -2 వీటిని మనం ఏమంటాము? రుణ సంఖ్యలు అంటాము. అయితే ఇది మనకు తెలుసు. మరి 1/2 ఇటువంటి సంఖ్యలను సంఖ్యారేఖపై ఏ విధంగా గుర్తిస్తాము? సంఖ్యారేఖలో మధ్యలో 0 ఉంటే 1/2 అనేది ధన సంఖ్య కాబట్టి 0కు కుడివైపున గుర్తిస్తాము. అలాగే -3/2 దీన్ని ఏ విధంగా గుర్తిస్తాము? ఇది ఒక రుణ సంఖ్య కాబట్టి 0కు ఎడమవైపు ఉంటుంది అని ఈ విధంగా గుర్తిస్తాము. అయితే 1/10, 5/4, -2/3 వంటి అకరణీయ సంఖ్యలను మనం ఏ విధంగా సూచిస్తాము అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముందుగా మనము ఏకభిన్నాలతో మొదలు పెడదాము. ఏకభిన్నాలు అంటే ఏమిటి? హారంలో 0 కాకుండా ఏ సంఖ్య అయినా ఉండొచ్చు, కానీ లవంలో మాత్రం కేవలం సంఖ్య 1 మాత్రమే ఉంటుంది. ఉదాహరణకు 1/3, 1/10 ఈ విధంగా ఉంటాయన్నమాట. మనం 1/3ని తీసుకుందాము. 1/3 అంటే ఎంత వస్తుంది? 0.333 వస్తుంది. అంటే ఇది 0కు మరియు 1కి మధ్యలో ఉంటుంది. కాబట్టి 1/3 అనేది 0కు మరియు 1కి మధ్యలో ఉంటుందని మనకు తెలిసింది. ఇప్పుడు దీన్ని మనం సంఖ్యారేఖపై సూచిద్దాం. ఇక్కడ మనం 0ని తీసుకున్నాము, అలాగే 1ని తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఏం చేయాలి అంటే 1/3లో మనకు హారంలో ఎంత ఉంది? 3 అనేది ఉంది. కాబట్టి 0 నుంచి 1 వరకు మొత్తం మనం 3 భాగాలుగా విభజించాలి. అప్పుడు 0ని మనం 0/3గా, 1ని 3/3గా రాయవచ్చు. ఇప్పుడు 0కు పక్కనే ఉన్న భాగం ఏమవుతుంది? 1/3 అవుతుంది. దాని పక్కనది 2/3 అవుతుంది. అయితే మనకు కావాల్సింది ఎంత? 1/3 కాబట్టి ఇక్కడ ఉంది. అయితే మరి -1/3 అయితే ఏ విధంగా గుర్తిస్తాము? ఇది 0కు మరియు -1కి మధ్యలో ఉంటుంది. కాబట్టి -1 అనేది 0కు ఎడమవైపు ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు -1ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? అయితే ఇక్కడ కూడా మనకు హారంలోని 3 అనేది ఉంది కాబట్టి 0 నుంచి -1 వరకు మొత్తం 3 భాగాలుగా మనం విభజించాలి. అలాగే -1ని మనం ఏ విధంగా రాసుకుంటాము? -3/3గా రాసుకోవచ్చు. మనకు కావాల్సింది ఏంటి? -1/3. ఇది 0కు ఎడం పక్కనే ఉన్న భాగం అంటే ఇక్కడ అనేది ఉంటుంది అని మనం గుర్తించాము. ఇప్పుడు p/qలో p అనేది q అయినప్పుడు సంఖ్యల్ని ఏ విధంగా గుర్తిస్తామో తెలుసుకుందాము. ఉదాహరణకు మనం 2/5ను సంఖ్యారేఖపై సూచిద్దాము. 2/5 అంటే ఎంత? 0.4 దీని విలువ. అంటే ఇది 0కు మరియు 1కి మధ్యలో ఉంటుంది అని అర్థము. ఇప్పుడు సంఖ్యారేఖను తీసుకుందాము. ఇక్కడ 0 అనేది ఉంది, ఇక్కడ 1 అనేది ఉంది. అయితే ఇప్పుడు ఏం చేయాలి మనము? 2/5లోని హారాన్ని గమనిస్తే ఎంతుంది? 5 అనేది ఉంది. అంటే 0 నుంచి 1 వరకు మనం మొత్తం 5 భాగాలుగా విభజించాలి. ఇప్పుడు 0ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 0/5గా రాసుకోవచ్చు, 1ని 5/5గా రాసుకోవచ్చు. ఇప్పుడు 0కు పక్కనే ఉన్న భాగం ఏమవుతుంది? కుడివైపున 1/5 అవుతుంది. దాని పక్కన ఉన్న భాగం మనకు 2/5 అనేది అవుతుంది. ఇప్పుడు మనం -2/5ను సంఖ్యారేఖపై సూచిద్దాం. -2/5 అంటే 0కు మరియు -1కి మధ్యలో ఉంటుంది. ఇక్కడ కూడా మనకు హారంలో 5 ఉంది కాబట్టి 0 నుంచి -1 వరకు మొత్తం 5 భాగాలుగా దీన్ని మనం విభజించాలి. అప్పుడు -1ని మనము -5/5గా రాసుకోవచ్చు. -2/5 అనేది ఎక్కడ ఉంటుంది? 0కు రెండో భాగం. ఇక్కడ మనకు -2/5 అనేది ఉంటుంది. ఇప్పుడు మనము p/qలో p q అయినప్పుడు సంఖ్యలను ఏ విధంగా సూచిస్తామో తెలుసుకుందాము. ఉదాహరణకు 7/5ను మనం సంఖ్యారేఖపై సూచిద్దాం. అయితే ఇప్పుడే మనము 2/5ను సంఖ్యారేఖపై సూచించాము కాబట్టి దాన్ని మనం తీసుకుందాము.
అయితే ఇక్కడ 0 మరియు 1 మధ్య ఎన్ని భాగాలను మనం గుర్తించాము ఇందాక? 5 భాగాలను గుర్తించాము. అంటే 1 అనేది 5/5 అవుతుంది. అయితే ఇప్పుడు మనకు కావాల్సిందేంటి? 7/5. అంటే 1 తర్వాత వచ్చే భాగం అనేది 6/5. దాని తర్వాత మనకు 7/5 అనేది వస్తుంది. అయితే ఇప్పుడు 14/5ను సంఖ్యారేఖపై ఏ విధంగా సూచిస్తాము? అంటే ఇందాక మనం 7/5ను గుర్తించాము. ఈ విధంగా మనం 14 భాగాలు చేసుకొని గుర్తిస్తామా? అది సరైన పద్ధతి కాదు. అయితే మనం ఏ విధంగా చేస్తాము అంటే దీన్ని మనం 14ని 5తో భాగిద్దాం. అప్పుడెంతొస్తుంది? 5 రెళ్ళు 10 కాబట్టి మనకు శేషం ఎంతొస్తుంది? 4 అనేది వస్తుంది. కాబట్టి 14/5ని మనము 2 4/5గా రాసుకోవచ్చు. ఇక్కడ 14/5 అనేది 10/5 మరియు 15/5ల మధ్య ఉంటుంది. 10/5 అంటే ఏమిటి? 2. 15/5 అంటే 3. అంటే 2 4/5 అనేది అంటే 14/5 అనేది 2 మరియు 3ల మధ్య ఉంటుంది అని ఇప్పుడు మనకు అర్థమైంది. కాబట్టి సంఖ్యారేఖను మనం 2 నుంచి 3 వరకు తీసుకుందాం. ఇప్పుడు 2 నుంచి 3 వరకు ఎన్ని భాగాలు చేయాలి? మొత్తం మనము 5 భాగాలు చేసుకుందాం. అప్పుడు 2 తర్వాత వచ్చే భాగం ఎంతవుతుంది? 2 1/5, దాని తర్వాత 2 2/5, దాని తర్వాత 2 3/5, దాని తర్వాత 2 4/5 వస్తుంది. అంటే ఇదే మనకు కావాల్సిన 14/5 అవుతుంది.